హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బై గాడ్స్ గ్రేస్ వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో దర్శనం అయితే అయింది. అంత రష్గా ఉండే వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో దర్శనం జరగటం అంటే మామూలు విషయం కాదండి. సో మేము ఎట్లా వెళ్ళాము అండ్ ఎక్కడ స్టే చేసాము అండ్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాము ట్రిప్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ అట్లానే నెక్స్ట్ టైం ఎవరైనా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను, చెక్ చేసేయండి. పుణ్యక్షేత్రానికి కానీ ఏదైనా ట్రిప్ కానీ వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ అయితే మనం బడ్జెట్ చెక్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ అయితే బడ్జెట్ మనది ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. సో అందుకనే శ్రీవాణి ట్రస్ట్ అయితే ఆప్ట్ చేసుకున్నామండి. సో శ్రీవాణి ట్రస్ట్ ఏంటంటే పర్ హెడ్ 10,000 రూపీస్ టికెట్ అయితే డొనేట్ చేస్తామన్నమాట టెంపుల్కి. సో 10,000 రూపీస్ అనేది డొనేషన్ అమౌంట్ అండి. మనకి టికెట్ అమౌంట్ వచ్చి ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడైతే 300 చేశారనమాట. సో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా లాంజ్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. యాక్చువల్లీ మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే అప్ అండ్ డౌన్ రెండు కూడా ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో మనం వన్ డే దర్శనం అండ్ వన్ డే అయితే కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా పైకి వెళ్ళాలని చెప్పి అనుకున్నామన్నమాట. సో ఫస్ట్ డే ఏంటంటే మనం ఫ్లైట్ ఎక్కే ముందు లాంజ్లో బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి సో తిరుపతి రీచ్ అయిన తర్వాత మేము డైరెక్ట్ శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాము. సో శ్రీవారి మెట్ల నుంచి పైకి అయితే ఎక్కామన్నమాట. మాకు ఆల్మోస్ట్ 2 hours 45 minutes అయితే పట్టిందండి. యాక్చువల్లీ వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలి అంటే ఇంతకుముందు వీఐపీ టికెట్స్ ఉండేవి కాదండి. లాస్ట్ 3 years నుంచే ఇది పెట్టారనమాట. సో 3 years నుంచి ఈ ఫెసిలిటీ అయితే డివోటీస్కి ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు మనకి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. అండ్ ఆల్సో మనకి 300 రూపీస్ టికెట్ కూడా ఇప్పుడు అవైలబిలిటీ పెట్టారండి. ఇంతకుముందు అసలు ఏ టైప్ ఆఫ్ దర్శనాలు ఉండేవి కాదు. అండ్ ఆల్సో తిరుపతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే తిరుపతి రెసిడెంట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకైతే టోకెన్స్ ఇస్తారనమాట. బిఫోర్ డే వాళ్ళు వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు దర్శనం. సో ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. లాంజ్లో బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా తిరుపతి వచ్చేసాం. అండ్ తిరుపతిలో ఈ విగ్రహం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక పిక్చర్ అయితే తీసుకుంటాను. అండ్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆఫ్లైన్ కూడా మనం చేసుకోవచ్చండి. అది ఎప్పుడంటే వైకుంఠ ఏకాదశి కాకుండా మనం నార్మల్ డేస్లో అయితే చేసుకోవచ్చు. కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఆఫ్లైన్ టికెట్స్ అయితే అసలు అవైలబిలిటీ ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, శ్రీవాణి డొనేషన్ బ్రేక్ దర్శన్ కౌంటర్ అని చెప్పి ఇలా ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్లో ఓన్లీ 200 టికెట్స్ కోటా అయితే ఉంటుందండి. ఇది ఆఫ్లైన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అనమాట. ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళకే ఇస్తారు. ఓన్లీ 200 కోటానే కాబట్టి. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా మనం జేఈఓ ఆఫీస్కి వెళ్ళి కూడా మనం డొనేషన్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు శ్రీవాణిది. కాకపోతే అది కూడా 800 అండి కోటా. కాకపోతే ఏంటంటే కొంతమంది ట్రైన్లో వస్తారు కదా, వాళ్ళు జేఈఓ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇదంతా ట్రైలే అండి, మనకి ఖచ్చితంగా దొరుకుతుందని గ్యారంటీ అయితే లేదు. ఏకాదశి రోజున మనకి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అంటే tirupatiBalaji.ap.gov.in వెబ్సైట్లో మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటారండి. సో అక్కడ అప్డేట్స్లో ఈ పర్టికులర్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. ఈ పర్టికులర్ ఇయర్ అయితే December 22 అయితే ఓపెన్ చేశారు. సో ఆ టికెట్స్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేశానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఏం లేదండి, మనకి ఒక వెబ్సైట్ అయితే ఉంది. మొత్తం ఇన్ఫో కూడా అది ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం కూడా ఇన్ఫర్మేటివ్గా చూపించారు. సో టీటీడీ దేవస్థానమ్స్.ap.gov.inలోకి వెళ్తే మనకి ఫుల్ ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మనం సెలెక్ట్ డొనేషన్ అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అని ఇచ్చేస్తే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండ్ అమౌంట్. సో తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి మన నేమ్, ఏజ్, జెండర్, ప్రూఫ్ అండ్ ఐడి కార్డ్ నెంబర్ అన్నీ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే కొట్టేస్తాము. నెక్స్ట్ మన ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చేసేసి పే నౌ అయితే కొట్టేస్తాము. నెక్స్ట్ ఇంకా మనం డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేయాలండి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, లేదంటే క్రెడిట్ అయితే క్రెడిట్, డెబిట్ అయితే డెబిట్. నెక్స్ట్ పే చేసేసిన తర్వాత మనకి ఒక డొనేషన్ రిసిప్ట్ అయితే మనకి ఇస్తారనమాట. సో ఆ రిసిప్ట్ ఎక్నాలెడ్జ్ చేసేసిన తర్వాత ఇంకా మనం డొనేట్ చేసేసినట్టే. ఇంకా అవైలబిలిటీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వెబ్సైట్లో. సో అవైలబిలిటీ వచ్చినప్పుడు మనకి ఎవ్రీ మంత్ చూసారా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మనకి అవైలబిలిటీ చూపిస్తుంది. గ్రీన్ అంటే అవైలబిలిటీ, రెడ్ అంటే నాట్ అవైలబుల్, అండ్
బ్లూ అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదని అర్థం అనమాట. అండ్ గ్రే కలర్ అంటే ఆల్రెడీ ఇంకా అయిపోయింది ఆ డేట్స్ కానీ. అండ్ ఇక్కడ అకామిడేషన్ కూడా మనం చేసుకోవచ్చండి. సేమ్ మనకి దర్శనం టికెట్, అకామిడేషన్ 2 కూడా పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అకామిడేషన్ దొరకడం చాలా కష్టం అండి. మనం వేరే ఆప్షన్ కూడా పెట్టుకోవాలన్నమాట. అందులోనూ వైకుంఠ ఏకాదశికి అయితే చాలా కష్టము. నార్మల్ డేస్లో అయితే మీకు దొరకచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో అకామిడేషన్ డీటెయిల్స్ కూడా అన్నీ ఇచ్చేసేస్తే నెక్స్ట్ ఇంకా దాన్ని కూడా మీరు ఇంకా రిడీమ్ చేసేసుకుంటే మీరు ఇక్కడ కూడా పేమెంట్ ఆప్షన్ వస్తుంది. వరకు మనం డొనేషనే చేసామండి. 10,000 రూపీస్ అంతా కూడా డొనేషన్ కింద లెక్క అనమాట. ఇప్పుడు మనం పే చేసేది ఏంటంటే ఒకటి అకామిడేషన్కి, ఇంకోటి టికెట్ అమౌంట్. సో టికెట్ అమౌంట్ ఇక్కడ 500 యాక్చువల్గా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడైతే 300 అయితే చేశారనమాట గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత. సో ఇది కూడా మనం పేమెంట్ చేసేస్తే వీఆర్ రెడీ టు గో అండి. సో ఇది ప్రాసెస్. సో ఈ శ్రీవాణి డ్రెస్ టికెట్స్ చేసుకున్నప్పుడు కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి వస్తుంది. అదేంటంటే డ్రెస్ కోడ్ అండి. సో డ్రెస్ కోడ్లో ఏంటంటే ఖచ్చితంగా మెన్కి ఏంటంటే ధోతి కానీ కుర్తా పైజామా కానీ ఉండాలన్నమాట. అండ్ ధోతి షర్ట్ కంపల్సరీ అండి. అండ్ ఆడవాళ్ళకైతే శారీ కానీ సల్వార్ కమీజ్ విత్ చున్నీ అయితే కంపల్సరీ ఉండాలి. టీ షర్ట్స్, జీన్స్ అయితే నాట్ అలౌడ్. సో మీకు శ్రీవారి మెట్లకి వెళ్ళే దారిలోనే వకులాదేవి టెంపుల్ అండ్ శ్రీనివాస మంగాపురం 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. అవి 2 కూడా దర్శనం చేసుకొని శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళండి. మనకి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్లకి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో ఆ రోడ్ అంతా కూడా కొంతమంది డివోటీస్ ఏంటంటే బై వాక్ అయితే వస్తున్నారు. మేము ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో బై కార్ అయితే వెళ్ళిపోయామన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఆ రోజు అస్సలు ఎండ రాలేదు. 9th రాలేదు అండ్ అలానే 10th కూడా రాలేదు. 10th అయితే వర్షం కూడా పడింది వైకుంఠ ఏకాదశి రోజు. అండ్ ఇక్కడ మనకి శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఒకటి చూసుకోవాల్సింది, 12 ఇయర్స్ అండ్ బిలో ఉంటే మధ్యాహ్నం 2 నుంచి తెల్లారుజామున 5 o'clock వరకు మెట్లు ఎక్కడానికి లేదండి. మేబీ అప్పుడు ఇష్యూ జరిగింది కదా, దానివల్ల అయితే ఇది పెట్టినట్టున్నారు రూలు. వెళ్ళే దారిలో శివయ్యని కూడా దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మనకి ఎంట్రన్స్లో శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయన్నమాట. సో వాటికి పూజ చేసి కొబ్బరికాయ కొద్ది కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. అండ్ అట్లానే ఇక్కడ హార్ట్ పేషెంట్స్ అట్లాంటి పెద్దవాళ్ళు బాగా ఏజ్డ్ వాళ్ళు ఉంటే ఈ సైడ్ ప్రిఫర్ చేయడమే బెటర్ అనమాట. ఎందుకంటే కొంచెం మెట్లు ఏంటంటే ఇలా పైకి ఉన్నట్టు ఉంటుంది. కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని మెట్లు ఏంటంటే ఇలాగ అప్పుకున్నట్టు ఉంటుందండి. కానీ ఇది కొండకి చాలా దగ్గరగా ఉంటుంది. అలిపిరితో కంపేర్ చేస్తే ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ తొందరగా వెళ్ళిపోతాం అనమాట పైకి. అండ్ తిరుపతిలో ఒక నమ్మకం ఉందండి, ఎవరైతే రాళ్ళు ఇలాగా పేర్చి నుంచోబెడతారో వాళ్ళకి సొంత ఇల్లు కల అయితే నెరవేరుతుందని చెప్పి. సో అందరు అలా చేస్తూ ఉంటారు. అండ్ మధ్యలో ఒక పుట్ట కూడా కనిపించింది. సో వాటికి కూడా పూజ చేస్తున్నారు. కొంతమంది మెట్లు పూజ కూడా చేస్తున్నారనమాట. సో మధ్యలో ఈ రాళ్ళు అవన్నీ చూసుకుంటూ పక్షుల సౌండ్లు అవన్నీ చాలా బాగా వినిపిస్తుందండి. అండ్ నేచర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎండ కూడా రాకపోవడం చాలా మంచిగా అనిపించింది. శ్రీవాణి టికెట్స్ ద్వారా మనం దర్శనం చేసుకుంటే టైమింగ్స్ ఎట్లా ఇస్తారంటే సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం అలాగే ఆదివారం 10:15 AM to 12 PM ఉంటుంది. అండ్ అట్లాగే థర్స్డే అంటే థర్స్డే ఎప్పుడు కూడా నిజరూప దర్శనం ఉంటుంది కదా, ఆ రోజు మాత్రం 7:15 AM to 12 PM ఉంటుంది. అండ్ ఫ్రైడే కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి టైమింగ్స్, 8:15 AM to 12 PM అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ శ్రీవాణి టికెట్స్ అనేవి నాన్ రిఫండబుల్. ఖచ్చితంగా మనం దర్శనానికి వెళ్ళాలి. లేదు అంటే మనం రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే పలానా డే మనకి కుదరలేదు, మనం బుక్ చేసుకున్న డేట్ మనకి సెట్ అవ్వకపోతే మనం రీస్కెడ్యూల్ చేసుకొని వెళ్ళొచ్చు. మనకి టికెట్స్ బుక్ చేసిన తర్వాత రీస్కెడ్యూల్ మనకి రిసిప్ట్ వస్తుంది కదా, ఆ రిసిప్ట్లోనే ఆన్లైన్లోనే మనకి కనిపిస్తుంది రీస్కెడ్యూల్ అనే ఆప్షన్. సో అక్కడికి వెళ్ళి మనం రీస్కెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఆ బటన్ కనిపించకపోయినా ఏదైనా ఉన్నా కూడా మీరు హెల్ప్ సెక్షన్కి వెళ్తే వాళ్ళైతే ఏదైనా ఇష్యూ ఉంటే టికెట్స్ రైజ్ చేస్తే మనకి సార్ట్ అవుట్ అయితే చేస్తారండి ఇష్యూ. అండ్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ద్వారా ఎప్పుడు కూడా మనం టికెట్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్తే నార్మల్ డేస్లో అండి, వైకుంఠ ఏకాదశి ఎప్పుడు కాదు, నార్మల్ డేస్లో మనం దేవుణ్ణి ఒక్క స్టెప్ ముందు నుంచి చూస్తాము, చాలా దగ్గర నుంచి చూస్తాము. అండ్ హారతి కూడా ఇస్తారు. అండ్ అట్లానే శతకోపురం కూడా పెడతారనమాట. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం మనం అందరికీ ఒకటే లైన్ ఉంటుంది, ఒకటే దగ్గర నుంచి చూస్తామన్నమాట. ఏ డిఫరెన్స్ అయితే ఉండదండి. మేబీ వీవీఐపీస్కి అయితే ఉండొచ్చు కావచ్చు, బట్ నార్మల్గా శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ 300 టికెట్స్ వీళ్ళందరూ కూడా ఒకటే దగ్గర నుంచి చూస్తారనమాట. అదైతే డిఫరెన్స్ అయితే ఏముండదు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం మనకి ద్వారం ఓపెన్ అవుతుంది కాబట్టి మనకి ఆ ద్వారం నుంచి అందరూ వెళ్తాము. అండ్ టైం వైజ్ చూస్తే మనకి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ద్వారా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ టైం పడుతుంది, 300 అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అదే డిఫరెన్స్.
మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి దగ్గర నుంచి చూడొచ్చు వైకుంఠ ఏకాదశి రోజు అని మాత్రం అనుకోకండి, డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఎక్కడికక్కడ పెట్టారండి మనకి మెట్లు ఎక్కేటప్పుడు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మధ్యలో నిమ్మరసం, మజ్జిగ అలాంటివి కూడా కొంతమంది అమ్ముతున్నారనమాట. 20 రూపీస్ అట్లా అయితే ఉంది. అండ్ పాపం ఇక్కడ కోతి అయితే వాటర్ తాగాలని చాలా ట్రై చేస్తుంది, బట్ జనాల్ని చూసి చాలా ఇబ్బంది అయితే పడుతుందనమాట. బట్ ఎట్టకేలకి అందరూ కూడా సపోర్ట్ చేసి ట్యాప్ ఓపెన్ చేసి పక్కన పెడితే ఇంకా తనైతే వచ్చి తాగేశాడనమాట. సో ఇద్దరు కోతులు అయితే ఉన్నాయండి, భలే ఆడుకుంటున్నాయి. అదంతా కూడా నేను షూట్ చేశాను, చాలా బాగా అనిపించింది. శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కడ కూడా షాప్స్ అయితే లేదండి. సో మనకి మొత్తం కూడా 2300 మెట్లు అయితే ఎక్కాలన్నమాట. సో ఎక్కడ కూడా షాప్స్ లేవు. 2 చోట్ల మాత్రం ఒకళ్ళు నిమ్మరసం, ఇంకోళ్ళైతే మజ్జిగ అయితే స్టాల్ లాగా పెట్టి అమ్ముతున్నారనమాట. ఇక్కడ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ వెళ్తున్నట్టయితే ఫుడ్ అయితే క్యారీ చేయండి. మరీ లగేజ్ ఎక్కువ కూడా పెట్టుకోకండి, ఎందుకంటే మీరు పైకి ఎక్కలేరనమాట ఆ లగేజ్ వేసుకొని. సో అందుకని కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ మీరు టైం తీసుకొనైనా వెళ్తాము పర్వాలేదు అంటే కనుక మీరు అలిపిరి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం మెట్లు స్లోప్ ఎక్కువ అనిపించింది, కొంచెం ఆయాసం కూడా ఎక్కువ వస్తుందన్నమాట. కానీ నిదానంగా ఎక్కితే ఇది తొందరగా అయిపోతుందండి ఇది కూడా. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ వైకుంఠ ఏకాదశి రోజు కొంతమంది ఈ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకొని వచ్చారు. అదేంటంటే మెట్లు ఎక్కితే మనకి టోకెన్స్ ఇస్తారు అని అనుకుంటారు. వైకుంఠ ఏకాదశి అప్పుడు మాత్రం ఖచ్చితంగా టోకెన్స్ అయితే ఇవ్వరండి బై వాక్ వెళ్ళే వాళ్ళకి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు వాకింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మీరు తీరా పైకి వెళ్ళిన తర్వాత దర్శనం దొరుకుతుంది అనే ఉద్దేశంతో వెళ్తారు కదా కొంతమంది. ఎందుకంటే మాకు మధ్యలో మాట్లాడుకుంటే ఇవన్నీ చూసామన్నమాట. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో ఆ రోజు, చాలా బాగుందండి క్లైమేట్ అయితే. సో ఇంకా మొత్తం ఫైనల్ 2300 స్టెప్స్ కదా, ఇంకా ఫైనల్గా ఈ మెట్లు మొత్తం కూడా ఎక్కేసాము. ఇంకా ఫైనల్గా ఇంకా పూజ చేసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట తిరుమలలోకి. కౌంట్ కూడా మనకి మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారనమాట. సో ప్రాబ్లం అయితే ఏముండదు, ఎన్ని మెట్లు ఉన్నాయి ఇంకా ఎన్ని ఎక్కాలి అని చెప్పి మొత్తం ఉంటుంది. అండ్ చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మీరు ఫుడ్ అది కొంచెం పెట్టుకోండి. సో వన్స్ మనకి పైకి వచ్చేసిన తర్వాత షాప్స్ అయితే ఉంటాయండి, ఇంకా అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి అక్కడైతే, ఇంక ఏ ప్రాబ్లం లేదనమాట. అండ్ ఇక్కడ చూసారా కొండ ముచ్చులు అయితే ఎన్ని ఉన్నాయంటే, చెట్లు ఎక్కి ఎంత అల్లరి చేస్తున్నాయంటే మామూలు అల్లరి చేయట్లేదు. అండ్ చాలామంది మాల వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారండి, వెంకటేశ్వర స్వామి మాల. సో ఇది కూడా 41 డేస్ చేస్తారనుకుంటా, నాకైతే అంత ఐడియా లేదు దీని గురించి. అండ్ ఇక్కడ కొంతమంది అయితే వాటికి ఫుడ్ అది పెడుతున్నారు, అవి చేత్తో ఇస్తుంటే అవి చక్కగా చేత్తో తీసుకొని చక్కగా తినేస్తున్నాయి. అండ్ పక్కకి వెళ్ళి కూడా అసలు గోలే చేయట్లేదండి, అండ్ సేమ్ మనుషుల్లాగే చేస్తున్నాయి అనిపించింది. చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత వాటిని. శ్రీవాణి టికెట్స్ వాళ్ళు 12 ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి టికెట్ అయితే అవసరం లేదు. 12 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్స్ అవసరం పడుతుంది. అలానే మనకి జేఈఓ ఆఫీస్లో టికెట్స్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా 8 నుంచి స్టార్ట్ చేస్తారండి టికెట్స్ ఇవ్వడం, కాకపోతే మనం ముందుగానే వెళ్ళాలి. మనం ఆఫ్లైన్లో మాత్రం ఈ శ్రీవాణి టికెట్స్ దొరుకుతుందని అస్సలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, ఎందుకంటే అదంతా ట్రయల్ వర్షన్. ఆన్లైన్ అయితే ఖచ్చితంగా మనం చెప్పగలం, కానీ ఆఫ్లైన్ మనకి ఎయిర్పోర్ట్లో ఎంతమంది ఆ రోజు వస్తారో తెలియదు. అండ్ అట్లానే జేఓ ఆఫీస్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తారో కూడా తెలియదు. అండ్ సమ్టైమ్స్ హాలిడేస్ టైమ్స్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా దర్శనం చేసుకోవడానికి, అలాంటి టైమింగ్స్లో మనకి దర్శనం దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో ఈ ఎక్స్పెక్టేషన్ కూడా మీరు పెట్టుకోకండి, పెట్టుకుంటే మాత్రం ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ బాధపడతారని చెప్తున్నాను. ఇంకా పైకి వచ్చేసిన తర్వాత కళ్యాణ కట్టకైతే వెళ్ళిపోయి తలనీలాలు అయితే ఇచ్చేసామండి. సో నెక్స్ట్ ఇంకా శ్రీవాణి ట్రస్ట్లో ఇంకోటి ఏంటంటే, ఆఫ్లైన్ ద్వారా మనం బుక్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ ఒకటి క్యారీ చేయాలి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అయితే ఉండాలన్నమాట ఆధార్ కార్డ్వి. అండ్ ఫారినర్స్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఉంటే కనుక వాళ్ళది పాస్పోర్ట్ ఎల్స్ సిటిజన్షిప్ కార్డు ఉంటుంది కదా, అదైతే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అవి కూడా 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అయితే ఇచ్చేయాలి. సో తలనీలాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా కిందకైతే దిగిపోతున్నామండి. ఇది అలిపిరి మార్గం ద్వారా వెళ్ళే కాలినడకన మార్గం అనమాట. సో చూస్తున్నారు కదా డివోటీస్ ఎట్లా ఎక్కుతున్నారో. సో ఇక్కడ చాలా వాకింగ్ అయితే ఎక్కువ ఉంటుందండి అలిపిరి సైడ్. సో చూస్తున్నారు కదా కొండ ఎంత బాగా కనిపిస్తుందో. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి ఆ రోజు.
యాక్చువల్‌గా ఇంతకుముందు అసలు ఈ ఆప్షన్స్ అన్నీ ఇన్ని ఉండేవి కాదండి. ఈ ట్రస్ట్ రూ. 300 టికెట్స్ వైకుంఠ ఏకాదశి రోజు అసలు ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు కాబట్టి భక్తులైతే కొంచెం దర్శనం చేసుకునే అవకాశం అయితే దొరికింది. సో, మార్నింగ్ అంతా బాగా టైర్డ్ అయిపోయామండి. యాక్చువల్‌గా ఫ్లైట్ కూడా మనకి మార్నింగ్ 6:30 కాబట్టి ఇంకా 3:00కి లేవడం, ఇంకా వెంటనే శ్రీవారి మెట్లెక్కి కొండపైకి ఎక్కడం, ఇంకా ఫుల్ తిరగడం వల్ల బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా కిందకొచ్చిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నామనమాట. సో, టెంపుల్స్ అన్నీ కూడా డెకరేషన్ అవి స్టార్ట్ చేస్తారండి. మేమైతే కేవీపీ గోల్డెన్ ఇన్ అయితే తీసుకున్నాము. సో, చిన్న రూమే 2500 అయితే పడిందనమాట. బట్ చాలా దగ్గరగా ఉందండి ఇదైతే. అలిపిరికైతే 2½ కిలోమీటర్స్ అయితే ఉందండి అంతే. సో, చాలా ఈజీగా అండ్ కన్వీనియంట్‌గా అయితే ఉందనమాట. ఎందుకంటే మనకి గుళ్ళనేది పక్కన పక్కన ఉన్నాయనుకోండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు మార్నింగ్ దర్శనానికి. అండ్ అట్లానే మనకి ఫుడ్ కూడా చాలా దొరికింది. ఏ టు బి వెజ్ రెస్టారెంట్, దాని పక్కనే ఆరియన్ అండ్ జల్పాన్ ఇవన్నీ కూడా మంచి మంచి రెస్టారెంట్స్ అనమాట. అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్నాయి. మనకి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటే బెటర్ కదండీ రూమ్ కూడా. మనకి ఫుడ్ కోసం పద్దాక మళ్ళీ అటు ఇటు తిరగాలంటే చాలా కష్టం అవుతుంది. సో, మధ్యాహ్నం వచ్చి ఏ టు బికి అయితే వెళ్ళిపోయాము. సో, అక్కడ ఇంకా లంచ్ అయితే చేసేసాము. ఫస్ట్ టొమాటో సూప్‌తో అయితే స్టార్ట్ చేసాము. సో, నెక్స్ట్ ఇంకా స్పెషల్ వెజ్ థాలీ అయితే తెప్పించుకున్నాం అనమాట. సో, ఇవి ఐటెమ్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా చాలా స్పెషల్‌గా ఉంది. అండ్ ఏది కూడా అస్సలు స్పైసీ లేదు. చాలా మైల్డ్‌గా, చాలా హైజీన్‌గా అనిపించింది. సో, ఇంకా లంచ్ కంప్లీట్ చేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. నైట్ వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే తీసుకున్నామండి. సో, నేనైతే ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాను. ఇంకా బాగా హెడేక్‌గా ఉందని చెప్పి ఒక టీ అయితే తాగేసి ఇంకా టెంపుల్ దగ్గరికి ఒకసారి వెళ్ళామండి. 2½ కిలోమీటర్సే కదా! సో, రూమ్ నుంచి ఇక్కడ మనకి చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకైతే బాగా నచ్చింది. అన్నీ కన్వీనియంట్‌గా ఉంది. అండ్ యాక్చువల్‌గా పద్మావతి టెంపుల్‌కి కూడా వెళ్దాము అని అనుకున్నాం కానీ బాగా టైర్డ్ అయిపోవడం వల్ల ఇంకా నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. సో, లక్కీలీ నెక్స్ట్ డే దర్శనం కూడా 2½ అవర్స్‌లో కంప్లీట్ అయిపోయిందండి. ఈవినింగ్ అట్లా గుడి వరకు వెళ్ళొచ్చామన్నమాట. సో, లైటింగ్స్ అన్నీ పెట్టారు కదా! అంతా చూడొచ్చు చక్కగా అని చెప్పి ఇంకా వాకింగ్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పి వెళ్ళాము. ఒక 2½ కిలోమీటర్స్ అయితే వాక్ ఉందండి. సో, మధ్యలో మాకు ఒక దేవుళ్ళు విగ్రహాలు చెక్కే ప్లేస్ ఒకటి చూసామన్నమాట. అవి చాలా బాగున్నాయి. బట్ క్లోజ్డ్ ఉంది. అది యాక్చువల్‌గా అందరికీ ఓపెనా కాదా అని చెప్పి నాకు తెలీదు. మేబీ అది గవర్నమెంట్‌ది అనుకుంటా. చూడండి ఎంత బాగున్నాయో. టీటీడీ వాళ్ళదే అనుకుంటున్నాం మేమైతే. సో, ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ లైటింగ్స్‌తో చాలా బాగా అరేంజ్ చేశారు. అందరికీ తెలిసిన విషయమే కదండీ! ఒక 6 భక్తులైతే చనిపోయారని చెప్పి తొక్కిసలాటలో. సో, మాకు ఆ విషయం కూడా తెలియలేదు. వచ్చిన తర్వాత న్యూస్ పెట్టిన తర్వాత తెలిసిందనమాట. సో, టోకెన్స్ ఇస్తారని చెప్పి పాపం వెళితే అక్కడ ఒక 6 మెంబర్స్ అయితే చనిపోయారండి. సో, అదొక సాడ్ న్యూస్. అండ్ దానివల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చారు. చాలా రష్ అయితే ఉందండి. ఎక్కడికక్కడ పోలీస్ వెహికల్స్ అట్లా తిరుగుతూనే ఉంది. అండ్ అంబులెన్స్‌లు కూడా అలా తిరుగుతూనే ఉందనమాట. సో, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎక్కడ కూడా పైన ఇబ్బంది అయితే అవ్వలేదండి. సో, ఎంట్రన్స్ అయితే చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు ఫుల్ లైటింగ్స్‌తో. అండ్ ఇంకా నైట్ పడుకుని పోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కే బయలుదేరిపోయాము. యాక్చువల్‌గా 8కి దర్శనానికి ఇచ్చారండి. కాకపోతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మనకి సెక్యూరిటీ చెక్ దగ్గర లేట్ అవుతుందేమోనని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాము. బట్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఏం లేట్ అవ్వలేదు. తొందరగానే అయిపోయిందనమాట సెక్యూరిటీ చెక్. సో, శ్రీవాణి వాళ్ళకి ఎడ్జ్‌లో ఉంటుంది. సో, శ్రీవాణి అని చెప్తే మనకి తొందరగానే పైకి పంపిస్తారనమాట. అండ్ మనకి చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే పైన లైటింగ్స్‌తో చాలా బావుంటుందండి. అందుకని కొంచెం ఎర్లీగా కూడా స్టార్ట్ అయ్యాము. సో, పైకెళ్ళేసరికి లైటింగ్స్ ఉంటాయా లేదా అని చెప్పి కూడా డౌట్ వచ్చింది. మేము రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. కాకపోతే ఏంటంటే బాగా అసలు మంచు పడటం వల్ల మొత్తం కూడా ఫుల్ లైటింగ్స్ ఉందనమాట. ఇంకా ఆఫ్ అయితే చేయలేదు. 6:30 7 వరకు ఉంది. ఇంకా 7 తర్వాత ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. సో, లక్కీగా మేము ఒక 15 మినిట్స్ అయితే విత్ లైటింగ్స్‌తో చూసాము. అండ్ అస్సలు రష్ లేదండి 5:30 టైంలో. తర్వాత అయితే అసలు మేము బయటకొచ్చేసరికి ఫుల్ రష్ అయిపోయిందనమాట. అసలు ఎక్కడ చూసినా అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఉన్నారు. మధ్యలో 9:00 అట్లాగా మనకి రథోత్సవం కూడా జరిగింది. సో, మేము లైన్‌లో ఉన్నప్పుడే రథం అయితే స్టార్ట్ అయిందండి. అప్పుడు కూడా దేవుడినైతే దర్శనం చేసుకున్నాము.
బిఫోర్ డే వాకింగ్‌కెళ్ళినప్పుడండి ఫుల్ ఎస్కార్ట్స్ అనమాట. సో, గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్, నాకు తెలిసి యాక్టర్స్ కూడా ఉంటారు. అంతా కూడా ఫ్యాన్సీ నంబర్స్ కార్సే ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము నైట్. అసలు ఫుల్లు పోలీసులు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా కొండ మీదకైతే వచ్చేసాము. ఇంకా డెకరేషన్ చూపిస్తాను. ఇక్కడెక్కడ ఆగటానికి లేదండి. నేను యాక్చువల్‌గా క్యాప్చర్ చేద్దామనుకున్నాను. బట్ కుదరలేదు. సో, చూస్తున్నారు కదా ఎంట్రన్స్‌లో ఫుల్ పూలు, లైటింగ్స్ ఎక్కడ కూడా అస్సలు స్పేస్ అనేదే లేదనమాట. మొత్తం కూడా లైటింగ్స్‌తో నిండిపోయింది. సో, ఎక్కడ కూడా మనకి స్టాప్ అయ్యి పిక్స్ దిగాలన్నా ఏదైనా అస్సలు మనకి ఛాన్సే లేదండి. ఎక్కడ స్టాప్ చేయనివ్వట్లా. ఎక్కడ దిగుదామన్నా కూడా ఇక్కడ లేదు, ఇక్కడ లేదని చెప్పేస్తున్నారు. సో, మొత్తం గూడా చూడండి విత్ లైటింగ్స్ ఎంత బావుందయ్యో. సో, యాక్చువల్‌గా ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఎట్లా చేస్తామో సేమ్ రూ. 300 టికెట్స్ కూడా అట్లానేనండి. కాకపోతే మనకి నార్మల్ టైమింగ్స్‌లో అయితే అంటే వైకుంఠ ఏకాదశి కాని రోజులైతే రూ. 300 టికెట్స్‌కి 3, 4 మంత్స్ ముందు నుంచే మనం టికెట్స్ అయితే చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఓపెన్ అవుతాయి స్లాట్స్ అని చెప్పి. అండ్ ఈవెన్ రూ. 10,000 టికెట్స్‌కి కూడా 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయితే ఉంటుందండి మనకి పీరియడ్ అనేది. అండ్ మనకి రూ. 10,000 టికెట్స్ పర్ హెడ్ అంటే పర్ ఐడీ. మనకి లాగిన్ చేయాలి కదా! రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ చేసిన తర్వాత పర్ రిజిస్ట్రేషన్ ఐడీ ఓన్లీ 9 మెంబర్స్‌కి మాత్రమే వాళ్ళు బుక్ చేయగలరనమాట. అబోవ్ 9 మెంబర్స్ అయితే చేయలేరండి. 2 ఐడీస్‌తో చేయాలనమాట. సో, అది చూసుకోండి ఒకటి. అండ్ ఇంకా గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. దూరం నుంచి చూసారా లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఫుల్ ఇంకా మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది. యాక్చువల్‌గా గుడి గోపురం ఎంట్రన్స్ దగ్గర వెళ్దాం అనుకున్నామండి. బట్ అక్కడికి వెళ్ళటానికి స్కోప్ లేదు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ లాగా కట్టేశారు. అండ్ వరాహస్వామి టెంపుల్‌లో అయితే దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ ఇది కూడా రష్‌గానే ఉందండి. బట్ టైం ఉంది కదా! 8:00 స్లాట్ కాబట్టి మేము 6:30 కల్లా వెళ్ళిపోయాం కాబట్టి మేము దర్శనం అయితే చేసుకోగలిగాము. చూస్తున్నారా ఎంత బావుందో. అండ్ ఇక్కడ కూడా దగ్గరికి వెళ్ళటానికి లేదండి. చూసారు కదా! అక్కడైతే బ్యారికేడ్స్ కట్టారు. లెఫ్ట్ అయితే మనకి ఒక థ్రెడ్ లాగా కట్టేసేసి ఇంకా వాలంటీర్స్‌నంతా పెట్టేశారు. వాలంటీర్స్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారండి. ఎవరిని అలో చేయట్లేదనమాట. సో, మేమింకా గ్రిల్ నుంచి ఇంకా లోపలంతా క్యాప్చర్ చేశాను. అండ్ ఇట్లా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే దిగిపోయామండి. వరాహస్వామి టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మొబైల్ డ్రైవర్‌కి ఇచ్చేసాము. ఎందుకంటే మనకి ఎక్కడైనా పెట్టాలన్నా కూడా మనకి ఆ లైన్ చాలా పెద్దదిగా ఉన్నాయండి ప్రతి చోట. సర్లే అని చెప్పి ఇంకా తనకిచ్చేసాము. ఇంకా దర్శనం అయిపోయి ఇంకా కిందకైతే వచ్చేసాము. ఎక్కడ కూడా మనకి ఫొటోస్ తీయటం అవన్నీ చాలా కష్టమండి వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం. సో, కిందకి దిగుతున్నప్పుడు చూడండి క్లైమేట్ ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ కిందకి దిగేటప్పుడు ఇంకా లైట్‌గా వర్షం కూడా పడిందనమాట. నెక్స్ట్ ఇంకా మధ్యలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగి ఇంక అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. సో, ఎవ్రీ టైము మనకి ఇక్కడైతే ఖచ్చితంగా స్టాప్ చేస్తారండి డ్రైవర్స్. ఎందుకంటే వాళ్ళకి 40 మినిట్స్ టైమ్ ల్యాప్స్ అయితే ఉంటదనమాట కిందకి దిగటానికి. సో, ఆ క్యాప్‌లోనే దిగాలి. లేకపోతే తొందరగా దిగితే రూ. 1000 ఫైన్ ఉంటుంది. సో, అందుకని తొందరగా తీసుకెళ్ళరు వాళ్ళు. అండ్ ఆల్సో అక్కడి నుంచి దర్శనం అయిపోయాక ఇంకా పద్మావతి టెంపుల్‌కి కూడా వచ్చి దర్శనం చేసుకుందామని అనుకున్నాం. ఎందుకంటే ఫ్రైడే కదా ఆ రోజు. అండ్ లాస్ట్ టైం కూడా పద్మావతి టెంపుల్ మిస్ అయిపోయామండి. అందుకని ఈసారి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ కూడా ఫోన్ అయితే నాట్ అలౌడ్. ఆ టెంపుల్ కూడా చాలా రష్ ఉందండి. బట్ రూ. 200 టికెట్ వెళ్ళడం వల్ల కొంచెం దర్శనం అయితే ఒక 1 అవర్‌లో అయిపోయింది. బట్ అక్కడ కూడా చాలా రష్ అయితే ఉందండి. రూ. 50 టికెట్ అదైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పట్టిద్ది. అంత లైన్ అయితే ఉందనమాట. నెక్స్ట్ ఇంకా లంచ్ చేయడానికి మనం PS4కి అయితే వచ్చేసాము. సో, ఇక్కడ కూడా థాలీ అయితే తీసుకున్నాం వెజ్ థాలీ. ఇది కూడా బావుంటుందండి ఇక్కడ కూడా ఫుడ్. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి ఫుడ్ అంత నచ్చలేదు నాకు. ఓకే, ఓకే అనిపించింది. బట్ లాస్ట్ టైం అయితే చాలా బావుందండి. ఎవరన్నా ఫుడ్ కోసం లంచ్‌కి వెళ్ళాలి అంటే PS4 ట్రై చేయండి. ఏ టు బి కూడా బావుంటుంది. ఓరియన్, జల్పాన్ ఈ 4 రెస్టారెంట్స్ అయితే చాలా బావుంటాయన్నమాట ఫుడ్. ఇంతకుముందు మయూరి రెస్టారెంట్‌లో ఫుడ్ చాలా బాగుండేదండి. బట్ మయూరి ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే లేదనమాట ఆ రెస్టారెంట్. బట్ మయూరిలో చాలా బావుంటదనమాట ఫుడ్. సో, ఓన్లీ జర్నీ 2 డేస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ మేము శ్రీనివాస్ మంగాపురము అండ్ అట్లాగే పద్మావతి టెంపుల్ అండ్ తిరుపతి అయితే కంప్లీట్ చేసుకున్నామన్నమాట దర్శనాలు. ఇవన్నీ కూడా దర్శనాలు చాలా బాగా అయిందండి. సో,
ఎందుకు మేము తక్కువ డేస్ ప్రిఫర్ చేస్తామంటే, ర్యాంబో యాక్చువల్‌గా బోర్డింగ్‌లో ఎక్కువ వేయటానికి నాకిష్టం ఉండదు. అందుకని నేను ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ ప్రిఫర్ చేయనండి జర్నీస్‌కి. లాస్ట్ టైము యూరప్ ట్రిప్ ఆల్మోస్ట్ మేము 18-20 డేస్ అయితే వెళ్ళాము. అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాననమాట. ఇంకెప్పుడు అన్ని డేస్ వదిలి వెళ్ళకూడదు అని చెప్పి. ఎయిర్‌పోర్ట్‌లో బండారు దత్తాత్రేయ గారైతే కనిపించారండి. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఈవినింగ్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 7:30 అయితే అయిపోయింది. సో, మొత్తం కూడా జర్నీ బానే కంప్లీట్ అయిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ మనకి ఇందాక బుక్ చేసుకునేటప్పుడు ఎక్స్‌ట్రా లడ్డూస్ కావాలంటే కూడా మనం అక్కడే నంబర్ ఆఫ్ లడ్డూస్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పాననుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ సన్ సెట్ అయిపోయే టైంకి చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా బావుందండి ఫ్లైట్ జర్నీ కూడా. అండ్ అండ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో, ఫ్లవర్స్ ఉంటే మనం ఆగుతామా? చెట్లు అలాంటివేనా కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. సో, కొన్ని కొన్ని బొకేస్ లాగా చేశారనమాట. ఇది డిఫరెంట్ స్కూల్స్ నుంచి చేశారు అని అనిపించింది. అక్కడ నేమ్స్ రాసి బోర్డ్స్ మీద స్కూల్ నేమ్ అండ్ పర్టిక్యులర్ ఎవరైతే చేశారో ఆర్టిస్ట్ నేమ్ అయితే ఉందనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. చాలా ఇన్నోవేటివ్‌గా చేశారు అనిపించింది. లీవ్స్‌తో కూడా చాలా బాగా డెకర్ చేశారనిపించింది. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇంకా కొంచెం సాంగ్స్ అవి పాడుతున్నారు. అండ్ కొన్ని కొన్ని బోన్సాయి కూడా జేడ్ బోన్సాయి ఇవన్నీ కూడా బోన్సాయి కలెక్షన్ అంతా కూడా ఒకవైపు పెట్టారు. సో, దీని డీటెయిల్స్ అయితే నాకు తెలీదండి. అసలు ఎన్ని డేస్ ఎగ్జిబిషన్ ఏంటి అని చెప్పి ఇంకా బాగా టైర్డ్ అయిపోయామని ఇంకా ఒక 3, 4 క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నానంతే. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్నయితే ఫాలో అయిపోండి. ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అట్లానే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగున్నాయండి అందరి కామెంట్స్. అది నాకొక బూస్టప్ లాగా అనిపిస్తుంది. అండ్ మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. చాలామంది నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేసి విల్లాస్ ఎక్కడ, ఏంటి అని చెప్పి డీటెయిల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, స్టే ట్యూన్ జ్యోతి జీవనం. ఇన్‌స్టాగ్రామ్‌లో గనక ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. అక్కడ మంచి మంచి రీల్స్ అయితే పెడుతూ ఉంటానండి. సో, గార్డెన్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను దాంట్లో మోస్ట్‌లీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.